basics. So that is one, sir. So the timeline is like this. Tomorrow is 12, 7, 25. Estimate being submitted to us. Sir, measure plan have The processing facility, and here this could be utilized for, filling. Sir. Right side. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు P4 కింద గ్రామాలు దత్తత తీసుకోమంటున్నారు, పేద కుటుంబాలు దత్తత తీసుకోమంటున్నారు. దాంట్లో అదానీ పోర్ట్ ముందుకు వచ్చింది. సెమ్కార్ప్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. ఇక నేను 10 గిరిజన కాలనీలు, ముత్తుకూరు ఒక 5 గిరిజన కాలనీలు, తోటపల్లిగూడూరు ఒక 3, వెంకటాచలం ఒక 2, అవి కూడా పామాయిల్ కంపెనీ వాళ్ళకి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరికి దత్తత ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ P4 అది తలలోకి ఎక్కించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఇన్స్పిరేషన్, ఆలోచనల వైపు మళ్ళించినాడు. అందరూ ఆ వైపు పనిచేస్తున్నాం. డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా P4 ఫలితాలు తొందరలోనే చూస్తాం. డంపింగ్ యార్డ్ చూసి వచ్చాము. 2 acres కావాలా. బరియల్ గ్రౌండ్ చూడడానికి పోతున్నాము. స్టేడియంకి 5 ఎకరాలు, అది కూడా వీళ్ళే టేకప్ చేస్తున్నారు స్టేడియం. అట్లే ఎస్టీస్, ఇది 5 కోట్లతో ఒక కళ్యాణ మండపం కృష్ణపట్నం కోదండరామస్వామి టెంపుల్ ఫండ్స్ నుంచి 5 కోట్లతో ఒక 2 ఎకరాల్లో కళ్యాణ మండపం కడుతున్నాం. అది అదానీ పోర్టుకి సంబంధం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ ఒక 1/2 ఎకరా వాళ్ళకి ఇస్తున్నాం. స్టేడియం 5 ఎకరాలు ఇవ్వటం, డంపింగ్ యార్డ్ చూపించడం, బరియల్ గ్రౌండ్ చూపించడం, అవన్నీ వీళ్ళు చేసుకుంటారు చెప్తున్నారు. మా వాళ్ళతో కూడా కలిపి వాళ్ళని తహసీల్దార్, ఎండిఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేస్తున్నాం. అది మండే లోపల ఒక కమిటీ వేస్తాం. ఈ కమిటీ కోఆర్డినేషన్ విత్ అదానీ పోర్టు HR వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.